డైలీ టేస్ట్ ది డైలీ. శ్రమ దోపిడీ చేస్తున్నారని మహిళలు ఆందోళనకు దిగారు. నాచారం పారిశ్రామిక వాడలో షాహీ ఎక్స్పోర్ట్స్ గార్మెంట్ సంస్థలో పనికి తగ్గ వేతనం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గార్మెంట్స్ సంస్థ ఎదుట బైఠాయించి ధర్నా నిర్వహించారు. 5 రోజులుగా సాగుతున్న నిరసన కార్యక్రమం పట్ల యాజమాన్యం పట్టించుకోవడం లేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. విధులను బహిష్కరించి పరిశ్రమ ముందు ధర్నా చేస్తున్న మహిళా కార్మికులకు సిపిఐ మహిళా సంఘాల ప్రతినిధులు సంఘీభావం తెలిపారు. ఎండలో కూర్చొని తమకు న్యాయం చేయాలని ధర్నా చేస్తున్న మహిళల ఆవేదనను యాజమాన్యం పట్టించుకోవడం లేదని మహిళా సంఘ అధ్యక్షురాలు సంధ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా కార్మికుల పనికి తగ్గ జీతం పెంచాలన్నారు. నిర్లక్ష్యం చేస్తున్న యాజమాన్యంపై కఠినమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏ విధంగా చూసినా మన ఆత్మగౌరవాన్ని దెబ్బతీసి మన ఆకలి సమస్యని మూలమై మన కష్టంతో చేసుకుంటూ మన శ్రమని మనం శ్రమ చేస్తలేమా మన రెక్కాడితేనే డొక్కాడితే కనుక ఈడ వచ్చి పడి వండించగలం చాకరీ చేస్తున్నాం 8.5 గంటలు పనిచేస్తున్నాం. కానీ మనకి న్యాయమైన వేతనం ఇవ్వడానికి ఈ రోజు 5 రోజులుగా మిమ్మల్ని ఎండల్లో పెట్టి ఈ రకంగా ఉన్నారు. ఇప్పటికైనా దీన్ని పరిష్కరించాలి అని ఐఎఫ్టీగా ప్రగతిశీల మహిళా సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అంటే అనేక ఇబ్బంది ఉన్నమాట వాస్తవం. దీన్ని పరిష్కారం చేసుకోవాలి. కలకంటి కన్నీ ఊరికపోవాలి. ఆడవాళ్ళ కంట్లో నీళ్లు వస్తే అది ఊరికాబాదు షాప్లో 10 నీళ్ళు అంతే పోలేరు. అయితే ఆ సమస్య పరిష్కారం అవుతుందా లేదంటే తర్వాత విషయం. పరిష్కారం చేయకపోతే మీరు ఏం లేదు. నేను ఒక మొత్తం నేను చెప్తున్నా, ఇక్కడ సమస్య పరిష్కారం చేయకపోతే 2 నిమిషాలు చాలయా ఈ ఫ్యాక్టరీ మొత్తం కొనలేడానికి. 2 నిమిషాలు చాలు కొనలేడానికి. అంటే కొనలేదు నీకు దేవాలయం అండి. అది బాగుంటే మనం పని చేస్తే జీతాలు వస్తాయి. నిలబడి కొట్టాడి చాలా తెచ్చుకుంటాం. ఏమీ చేయదనుకోండి, అసలు పెరిగింది అనుకోండి, ఇక లేకపోయినా మనం తెగబడితే అప్పుడు ఈ ఫ్యాక్టరీ ఉండదు, మేనేజ్మెంట్ ఉండదు, ఎవరు కనపడదు. నేను అదే హెచ్చరిస్తా ఉన్నా. నేను కేవలం ఈ మహిళలు ఏం చేస్తారులే